మూల్యమైన సమయంలో నా ప్రభుని సేవకులందరూ కలిసి ప్రభు నీ సేవకుడు శ్యాంబాబు గారు నేను భార్య బిడ్డలను మా తండ్రి దీవెన కొరకు ప్రార్థిస్తుండగా మీరు అవును ఆమేనని కార్యాలు జరిగించి ఇప్పటి వరకు చేసిన ఘనమైన కార్యముల కంటే మునుపును అత్యధికమైన కార్యాలు చేయండి, మహా అభివృద్ధి పొందినట్లుగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవా, నీ ప్రియ సేవకుడు శ్యాంబాబు గారు వారి కుటుంబాన్ని ప్రభా మీరు ప్రేమించి ఈ రీతిగా ఘనపరిచారు. ముఖ్యంగా చింతల్లి అమృతాన్ని బట్టి మేమందరం సంతోషిస్తున్నాం. ఇది యెహోవా వలన కలిగిన ఆశ్చర్య కార్యము. మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఎంతో ఘనపరిచారు. కైకలూరు నియోజకవర్గ సేవకులందరూ కూడా చాలా ఒక సేవకుని కుమార్తె ఇంత గొప్పగా విజయం సాధించిందని చాలా సంతోషించి ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, ఈరోజు కృతజ్ఞత కలిగి ఇంత గొప్పగా నీ కుమారుడు నిన్ను ఘనపరిచి ఉండగా అమృత వారికి ఇచ్చినటువంటి కుమారుడు కూడా వారి చదువుల్లోనూ వారి భవిష్యత్తుతో కూడా దీర్ఘాయుష ఆరోగ్యములతో ఉన్నతమైన స్థితిలో వారికి విజయము కలుగునుగాక. దేవుడు తోడుగుండి సహాయం చేయనుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యని స్తోత్రాలు. ప్రేమని అలాగే ప్రభువనైనా శ్యాముని ప్రేమించి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. అమృతాన్ని నైనా కొలసీలో నువ్వు చెప్పినట్లుగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయని మీరు సెలవిచ్చినట్లుగా మంచి వినయముతో మంచి తెలివితేటలతో స్కూల్ ఫస్ట్ పాస్ అవ్వడానికి మీకు చూపించారు. మంచి నాలెడ్జ్ని ఇచ్చిన నీ స్తోత్రాలు. అట్లాగే ప్రభా క్రమంగా మర్యాదపూర్వకంగా సంస్కారంగా బిడ్డలను పెంచడానికి నైనా మీరు ఇచ్చినటువంటి తోడు కృపను బట్టి నీ స్తోత్రాలు. రాబోయే దినంలో మంచి బ్రైట్ ఫ్యూచర్ని బిడ్డలకు అనుగ్రహించమని, వారి యొక్క మరి ఉద్యోగంలో భద్రత క్షేమం దాయించమని, శ్యామ్ గారి సేవ అభివృద్ధిపరచమని, మంచి గృహాన్ని మీరు ఇచ్చారు. 127వ కీర్తనలు మీరు సెలవు ఇచ్చినట్లుగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టుబడి ప్రసాదమని చక్కటి గృహాన్ని కూడా మీరు అనుగ్రహించారు. ఆ గృహాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని నూరంతలుగా వేయింతలుగా దీవించి దీర్ఘాయుష్కాలం అనుగ్రహించి నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి మనం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాగణుడవు మహాపరిశుద్ధుడవు ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా యేసు ప్రభువా, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగునైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రియులు తోటి జత పనివారు శ్యాంబాబు గారిని బట్టి, అలాగే వారి సతీమణి గారు యేసు ప్రేమని గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, వారి కుటుంబమును మేము దీవించడానికి మేమందరము కలిసి నీ సముఖమున చేరి ఉన్నాం. అయ్యా, మేము చేసినటువంటి ప్రతి ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా మీరు మలచండి. అయ్యా, వారి పరిచర్యలను యేసయ్య దీవించునుగాక. వారి ప్రయత్నములను యేసయ్య దీవించునుగాక. వారి కుమార్తెను దేవుడు ఉన్నతమైన స్థానములో నిలవబెట్టునుగాక. మన ఆశీర్వాదాలు యేసయ్య సఫలపరచునుగాక. అయ్యా, సహాయం చేయండి. మా ప్రార్థనలన్నీ యుక్తముగా నీ సన్నిధికి చేరి ఆశీర్వాదాలు వర్షము వలె ఈ కుటుంబం మీద మీరు కుమ్మరించండి. అమృతాన్ని దీవించండి. మంచి ఫ్యూచర్ని బిడ్డకు దయచేయండి. ఆశించిన దానికన్నా అత్యధికమైన మేలుతో ఆ బిడ్డను మీరు నింపండి. మా దీవెనలు ఆ బిడ్డకు ఆశీర్వాదాలకరంగా మార్చండి. కుమారుని కూడా దీవించండి. ఇలాంటి సాధనలో ఇంకా అత్యధికమైన కృపా బిడ్డకు తోడుంచి ఈ కుటుంబం చేయించిన ప్రతి పని సేవను వారి ఉద్యోగమును యేసయ్య దీవించునుగాక. అయ్యా, సహాయం దయచేసి అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దీవెన వర్షములు ఈ కుటుంబం మీద మీరు కుమ్మరించి అన్ని విషయాల్లో ఇంతవరకు జరిగించిన ఈ కార్యము కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. వాడిల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. మన పరమ తండ్రి ప్రేమయు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ అనే సహవాసమాదరణ ప్రత్యేకంగా ఈ యొక్క కృతజ్ఞత కొడుకులో పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, అలాగే చక్కని వాక్య సందేశాలు అందించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, అలాగే ప్రత్యేకంగా శ్యాము గారి కుటుంబానికి ఈరోజు మరి ఉన్నతమైనటువంటి మార్కులతో పాస్ అయి ఈరోజు కృతజ్ఞత కొడుకుతో ద్వారా ప్రభుని కనపరిచినటువంటి అమృతకును, వారి యొక్క తమ్ముడుకును, అలాగే ప్రత్యేకంగా వారి స్టడీస్కును, అలాగే ప్రత్యేకంగా శ్యాము గారి కుటుంబాలకును, బంధుమిత్రులకును, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలకును, జరుగుతున్నటువంటి విందుకును దేవుడు తోడుకొని సదా నడిపించి కాపాడును గాక. సమయంలో వందన సమర్పణ శ్యాము గారు తెలియజేస్తారు.